అధిక బరువు. దాన్నే మనము ఒబేసిటీ అని కానీ, ఓవర్ వెయిట్ అని కూడా వింటుంటాము. అంటే చూడండి పేరులోనే ఉంది. అధిక బరువు అంటే శరీరానికి ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండటం అనేది మనకి తెలుగులో తెలుసు. ఏదైనా అతిగా ఉన్నా, అసలు లేకపోయినా 2 ప్రమాదమే కాబట్టి, ఈ అధిక బరువు ఉండటము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ వీలైతే దాన్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా చెప్తాను. అసలు ఫస్ట్ ఈ ఒబేసిటీ అనేది ఏంటి? ఎప్పుడైతే బాడీలో మన శరీరంలో కొవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్స్ లేకపోతే మన ఎనర్జీ ఉండదు. అది మనందరికీ తెలుసు. బట్ ఈ ఫ్యాట్ మన శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండి, మన జీవక్రియ అంటే మన మెటబాలిజాన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, అప్పుడు అది ఇతరత్ర జబ్బులకు కూడా లీడ్ చేస్తుంది. అండ్ మెయిన్‌గా చూసుకుంటే ఈ సెంట్రలైజ్డ్ ఒబేసిటీ అంటాం. అంటే మనం చూస్తే ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అంటాం. బెల్లీ ఫ్యాట్ అనేది మెయిన్‌గా ఎందుకు చూస్తాం, ఫ్యాట్ స్టోరేజ్ అయ్యేది కూడా ఈ స్టమక్‌లోనే స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే విజరల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం చూసుకుంటే కిడ్నీ, లివర్, మన అన్ని ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ కూడా మన పొట్ట రీజియన్‌లో ఉండి ఈ అధికమైన కొవ్వు అక్కడ చేరటం వల్ల వాటి పనితనాన్ని తగ్గించేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం లివర్ అనేది ఫ్యాటీ లివర్ చాలా కామన్‌గా వింటుంటాం. లివర్ అనేది సరిగ్గా ఉంటే ఎటువంటి ఫుడ్‌నైనా అబ్జర్వ్ చేసుకుంటుంది, టాక్సిన్స్ రిలీవ్ చేస్తుంది. బట్ ఈ కొవ్వు దాని మీద పేరుకోవడం వల్ల మన జీవక్రియ మెటబాలిజం తగ్గిపోతూ ఉండి మీరు చూస్తుంటే ఇతరత్ర జబ్బుల్లాగా అంటే గ్యాస్ కానియండి, యాసిడిటీ అంటాము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటాము, చాలా పైల్స్ కానియండి, ఇతరత్ర అన్ని జబ్బులకు కూడా కారణమవుతుంది. అలానే హార్ట్‌లో వెసల్‌లో మనం చూస్తే హార్ట్‌కి వెళ్ళే వెసల్స్‌లో ఈ పేరుకపోతే దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాము. కొలెస్ట్రాల్ అంటాం. పేరుకోవటం వల్ల హార్ట్‌కి ఫంక్షనాలిటీ కూడా దెబ్బతిని హార్ట్ అటాక్స్ కూడా వస్తుంటాయి. అలానే ఆడవాళ్ళలో ఇవి యూట్రస్‌లో ఉండటం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ లాగా ఫార్మ్ అవ్వటము, చాలాగా ఎక్కడ ఈ ఫ్యాట్ ఉన్నా కానీ అక్కడ ఆ పార్ట్‌ని ఉండే ఏరియాస్‌ని ఇది డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా డేంజర్.